జి మధుసూదన్ రెడ్డి గారు దయచేసి సభ్యులందరూ కూడా సమయాన్ని పాటించాలి. 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకొని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో పాలమూరుకు జరిగిన అన్యాయంపై గత పాలకులు చేసిన నిర్లక్ష్యంపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ సదరన్ తెలంగాణ రీజియన్ ఆఫ్ కృష్ణా బేసిన్ పర్టికులర్లీ ఎస్ట్వెల్ మహబూబ్ నగర్, రంగారెడ్డి అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్ ఆర్ ది మోస్ట్ డిస్ట్రెస్ అండ్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అధ్యక్ష. ఈ వెనుకబడ్డ ప్రాంతాలు దీంట్లో మొత్తం డ్రాట్ ఏరియా ఉంటుంది కాబట్టి గతంలో ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చాలామంది అక్కడ డ్రింకింగ్ వాటర్ లేక అదేవిధంగా ఇరిగేషన్కి వాటర్ లేకపోవడం వల్ల చాలామంది వలసలు పోయిన విషయం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. దాంట్లో భాగంగానే పాలమూరు జిల్లాను ఇప్పటికీ పాలమూరు లేబర్ అని చెప్పేసి పాలమూరు లేబర్ ఎక్కడ పోయినా ఉంటారని చెప్పడానికి కారణం అక్కడ డ్రింకింగ్ వాటర్ సరిగా లేకపోవడం, అదేవిధంగా ఇరిగేషన్ వాటర్ కూడా సరిగా లేకపోవడం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 8, 2013లో ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ మొత్తం అంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కృష్ణా బేసిన్లో ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఆనాడు ఒక జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ తదనంతరం తెలంగాణ సపరేట్ కావడం, తెలంగాణ ఫార్మేషన్ కావడం, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ జీవోని తొక్కిపెట్టేసి వాళ్ళు కొత్తగా మళ్ళీ ఒక జీవో